అండి చెక్కలు కూడా చేసుకుంటున్నాము తీసుకెళ్ళడానికి. మా కోసం ఎంతగానో హెల్ప్ చేస్తుంది. వెళ్ళిపోతున్నామని చెక్కలు చేయడానికి వచ్చింది. అమ్మ అయితే లేదు. అమ్మ గొర్రెల దొడ్డి ఊడిచి రావడానికని గొర్రెల దొడ్డి కాడికి వెళ్ళింది. అమ్మ వచ్చేదాకా మేము కూర్చున్నాము. వెళ్ళి కూడా డ్యూటీ చేసేది. తను కూడా పర్మిషన్ అడిగి చెక్కలు చేయడానికి వచ్చింది. అంటే తొందరగా అయిపోతే బాగుంటుంది కదా, ఎక్కువసేపు కూర్చోలేము, ఎండ బాగా వేస్తుంది. ముందు రోజేమో కొబ్బరి బూరెలు అరిసెలు వండాము. అవి వండిన తర్వాత ఈ నెక్స్ట్ డే అనమాట చెక్కలు చిక్కడాయిలు కూడా ఈ రోజే వండేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ అస్సలు కూర్చోలేకపోతున్నామండి. వేడి అసలు బాగా ఉంది. పెట్టిన పుల్లలు కూడా నేను కొన్ని తీసేస్తున్నాను. వేడి శాఖ అంత బాగా వస్తుందన్నమాట. మా అమ్మ ఇప్పుడు దాకా కూర్చునే వెళ్ళిందండి. తను వచ్చేదాకానే అలా కూర్చున్నాను నేను. అయితే ఇప్పుడా కూర్చున్నాను అంతే. ఎండలో మొదలెట్టామండి. ఈ రోజే చిక్కడాయిలు చెక్కలు మొత్తం అవజేసేయాలి అని అనుకుంటా కూర్చున్నాము. ముందు చెక్కలు మొదలెట్టాము. చెక్కలైన వెంటనే చిక్కడాయిలు ఈ వంటకాల పని అయిపోతే నా తర్వాత పచ్చళ్ళు పని చూసుకోవచ్చని అనుకుంటున్నా. టైం కూడా దగ్గర అయిపోతుంది వెళ్ళిపోవడానికి. ఒక్కోటి సదిరేసుకుంటే బాగుంటుంది కదా అని అమ్మ అన్నీ మొదలెట్టేసింది పప్పులు చిక్కడాయిలు వండడం. ఈ వంటలు పిండి వంటలేనండి. ఆ రుచే వేరుగా ఉంటుంది. చెక్కలు చిక్కడాయిలు ఇలా ఇంటికి వచ్చి తీసుకెళ్ళినప్పుడు మట్టికే తింటాం కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళి వండుకోవాలంటే ఏం నాకు రావన్నమాట. ఇంటికి వచ్చినప్పుడు ఇలా వండుకుని తీసుకుని వెళ్తాము. బర్బూర్ల అరిసెలు ఈ చెక్కలు చిక్కడాయిలు అయితే కన్ఫామ్గా మేము వచ్చి వెళ్ళేటప్పుడు మట్టికి కన్ఫామ్గా వండిద్ది అమ్మ. ఇవి అయితే దొరకవు కదా మీకు అక్కడ అని వీటినే చేసిద్ది. చెక్కలు అదే రోజు మొత్తము ఫినిష్ చేసాము.